భారత జట్టు అసలు పాల్గొంటుందా లేదా అనే స్థితి నుంచి దుబాయ్లో తటస్థ వేదిక మీద మ్యాచ్లు జరిగేదాకా వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీ. ఫిబ్రవరి 19 నుంచి జరిగే ఈ టోర్నీకి ఇప్పటికే అన్ని జట్లు 15 మంది సభ్యులను ప్రకటించాయి. గత ఆదివారం 12వ తారీఖున గడువు తీరిన బీసీసీఐ మాత్రం కొంత సమయం తీసుకుంది. వారం తర్వాత ఎట్టకేలకు శనివారం 18వ తారీఖున జట్టును వెల్లడించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లు వాడిన బ్యాట్స్మెన్ కెప్టెన్ గా ఘోర వైఫల్యం ఎదుర్కొన్న టీమిండియాను ఛాంపియన్స్ ట్రోఫీలో నడిపించే బాధ్యతను స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మకే అప్పగించారు. రోహిత్ తో పాటు మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరియర్ పైన నీలి నీడలో నమ్ముకున్న వీరిద్దరి ఎంపికలో దానిని పరిగణనలోకి తీసుకోలేదు. భవిష్యత్తులో టెస్ట్ కెప్టెన్ గా భావిస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు వన్డే ఆరంగేట్రం చేసే అవకాశం లభించనుంది. 2 ఏళ్లుగా టెస్టులు టీ20ల్లో అదరగొడుతున్న అతడు ఇంతవరకు వన్డేలు ఆడలేదు. ఏడాది కిందట వరకు ఆశాకిరణంగా కనిపించిన వైఫల్యాలతో వెనకబడిన శుభ్మన్ గిల్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడమే కాక వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. గత ఏడాది జింబాబ్వేతో టీ20లకు కెప్టెన్సీ, శ్రీలంకతో టీ20 సిరీస్ లో వైస్ కెప్టెన్సీ చేసిన గిల్ ను వచ్చే ఇంగ్లాండ్ తో టీ20లకు అసలు ఎంపిక చేయని సంగతి గమనార్హం. మళ్లీ ఇంతలోనే అతడిని వన్డే ఫార్మాట్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్ గా ప్రకటించడం ఆశ్చర్యం. టీ20లో సెంచరీల మీద సెంచరీలు, చివరిగా ఆడిన వన్డేలో సెంచరీ కొట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోలేదు. కేఎల్ రాహుల్, రిషబ్ పంతులకు చోటిచ్చారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలను ఎంపిక చేశారు. నిరుడు వన్డే ప్రపంచ కప్ అనంతరం బీసీసీఐని ధిక్కరించిన శ్రేయస్ అయ్యర్ కు మళ్లీ అవకాశం దక్కింది. తమిళనాడు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్పై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తో పాటు టీ20 స్పెషలిస్ట్ పేసర్ హర్షదీప్ సింగ్ కు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో బెర్తు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన పూర్తి జట్టు: రోహిత్ శర్మ కెప్టెన్, శుభం గిల్ బ్యాట్స్మెన్, విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్, శ్రేయస్ అయ్యర్ బ్యాట్స్మెన్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, యశస్వి జైస్వాల్ బ్యాట్స్మెన్, రిషబ్ పంత్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్, రవీంద్ర జడేజా ఆల్రౌండర్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్, మహమ్మద్ షమి పేసర్, హర్షదీప్ సింగ్ పేసర్, జస్ప్రీత్ బుమ్రా పేసర్,